ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో ఈడీ సోదాలు చేస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గోవిందరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బెయిల్పై నేడు ఏసీబీ కోర్టు తీర్పివ్వనుంది. దీంతో ఈడీ సోదాలపై ఆసక్తి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అధికారులు ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఎవరెవరి ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు? ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 10 బృందాలుగా మారిన ఈడీ అధికారులు హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి దాదాపు ఏకకాలంలో ఈ 4 చోట్ల పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సరిగ్గా ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒక బృందం, అంటే 10 మంది సభ్యులతో కూడిన ఒక బృందం తిరుపతి శివారులోని ఏదైతే తుమ్మలగుట్ట గ్రామంలోని చెవిరెడ్డి భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అయితే వారు వచ్చిన సమయానికి ఇల్లు తాళాలేస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కానీ, ఇంతో కుటుంబీకులంతా కూడా బెంగళూరులో ఉన్నట్టుగా మనకు సమాచారం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమరావతిలో ఉన్నారా, మిగతా వారంతా బెంగళూరు వెళ్ళినట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇల్లు తాళాలు వేయడంతో ఈడీ అధికారులు ఇప్పటికి కూడా ఇంటి బయటే వేచి చూస్తూ ఉన్నారు. కొంత పై ఉన్నతాధికారులతో ఏకగా వాళ్ళు సంప్రదింపులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేరు, తాళాలు వేస్తున్నారు. ఫర్దర్ గా ఎలా వ్యవహరించాలి అన్న అంశాన్ని ఉన్నతాధికారులతో ఈడీ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రధానంగా మనకు తెలుసు, మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా నెలల పాటు జైల్లో ఉన్నారు. ఈ కుంభకోణంలో ఆయన హస్తం ఉందనేది మొదటి నుంచి ఉన్న ఒక ఆరోపణ. దీనిపైన ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈడీ అధికారులు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళు ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్న విషయంపై అధికారులు తమ ఉన్నతాధికారులతో మాడే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. బట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి అయితే ప్రస్తుతం ఇంట్లో లేరు. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇది ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అయితే 10 బృందాలుగా విడిపోయి ఈ సోదాలన్నవి కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, నెల్లూరులో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైట్గా విజయవాడ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, ఇటు విజయవాడలో ఏ ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ఈరోజు లిక్కర్ కేసుకి సంబంధించి ఎవరైతే నిందితులు ఉంటారో ఆ నిందితుల ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ ఈడీ రైడ్స్ అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ రైడ్స్ అనేవి కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా తిరుపతి, హైదరాబాద్తో పాటు విజయవాడలో కొన్ని కార్యాలయాల్లోనూ, నివాసాల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే లిక్కర్ కేసుకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనే ఒక అభియోగాలు ఉన్న నేపథ్యంలో ఈడీ ఈ కేసుని టేకప్ చేసింది. అయితే చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటి ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి, అదేవిధంగా గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఏదైతే ధనుంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, 5 ఇళ్లలో కొన్ని అలాగే కార్యాలయాల్లోనూ కూడా ఈడీ రైడ్ జరుగుతున్నాయి. ఇటు బెంగళూరుతో పాటు హైదరాబాద్, అలాగే తిరుపతి, విజయవాడ ఏరియాస్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. అయితే ఏకకాలంలోనే అన్ని చోట్ల కూడా ఒకేసారి ఈడీ రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ కేసు ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. దాంతోపాటు మనీ లాండరింగ్ అనేది ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఈడీ కూడా ఇందులోకి రంగంలోకి దిగింది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా చేసిన తర్వాత ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్గానే తీసుకుందనే చెప్పాలి. ఇప్పటికే పలుసార్లు వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా విచారణకు రావాలంటూ కూడా ఆదేశించింది. విచారణ కూడా వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏసీబీ కోర్టులో కూడా ఈ బెయిల్కి సంబంధించి ఏదైతే గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి వాళ్ళ బెయిల్కి
కేసుకి సంబంధించినటువంటి తీర్పు కూడా ఈరోజు రాబోతుంది కాబట్టి ఇప్పటికే ఈ లిక్కర్ కేసుకి సంబంధించి అటు ఏసీబీ అటు ఈడీ రెండూ కూడా దర్యాప్తు చేస్తున్నాయి. ముఖ్యంగా చాలా సీరియస్ దర్యాప్తు అయితే చేస్తున్నాయని చెప్పాలి. మరొక పక్క ఈ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్ట్లో కొంత అవకతవకలు జరిగాయంటూ కూడా ఏదైతే సిట్ భావిస్తుందో ఆ సిట్ నేపథ్యంలో ప్రధానంగా ఈ రవాణాకు సంబంధించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అదే కుమారుడు సునీల్ కుమార్ యాదవ్ను ఇద్దరిని కూడా విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు పిలిచారు. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేమో, మళ్ళీ వారం వస్తామంటూ కూడా వాళ్ళు ఆ సిట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా ఈ లిక్కర్ రవాణా వ్యవహారానికి సంబంధించి కూడా రాజకేశ్ రెడ్డిని ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా రమ్మన్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా లిక్కర్ కేసుకి సంబంధించి ఒక పక్క సిట్ ఎంక్వైరీ చేస్తున్నా, మరొక పక్క ఈడీ కూడా చాలా దూకుడుగా వెళ్తుంది. ముఖ్యంగా వీళ్ళందరి ఇళ్ళలో ఏదైతే నిందితులు ఉంటారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. జరిగిన తర్వాత ఏమన్నా కీలక పత్రాలు డాక్యుమెంట్స్ ఏమైనా స్వాధీనం చేసుకుంటారా, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనే దానికి సంబంధించి కూడా సాయంత్రానికి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా. ఇది ఓవరాల్ గా తిరుపతిలో అలాగే విజయవాడలో కూడా ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ లో మొత్తం ఎన్ని బృందాలు ఏ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? మద్యం కుంభకోణానికి సంబంధించిన ప్రధాన నిందితుల ఇళ్లలో కూడా ప్రస్తుతానికైతే ఈడీ ఈరోజు సోదాలు చేస్తున్నట్టుగా చెప్పుకొస్తుంది. తిరుపతి, విజయవాడతో పాటు హైదరాబాదు కేంద్రంగా వారు ఉంటున్న నివాసాలలో కూడా సోదాలు సాగుతున్నట్టుగా చెప్పుకొస్తుంది. కొద్దిసేపటి నుంచి కూడా ఈడీ అధికారులు ఎవరైతే మద్యం కుంభకోణంలో కీలకంగా ఉన్నారో వారి ఇళ్ల వద్దకు వచ్చి సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అక్కడ ప్రభుత్వం వేసిన సిట్ ఆధారంగా చాలా కీలక వివరాలను ఇప్పటికే సేకరించింది. చాలా వద్ద నుంచి కూడా సమాచారం సేకరించింది. కాబట్టి మరొకసారి ప్రస్తుతం కీలక నిందితులకు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. హైదరాబాదు జుల్బీస్ రోడ్ నెంబర్ 70లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నివాసంతో సోదాలతో పాటు రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా ప్రస్తుతానికైతే సోదాలు సాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ సిట్కు సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం జరిగినట్టుగా సిట్ ధృవీకరించింది. కీలక ఆధారాలను సేకరించింది. కాబట్టి ఆ ఆధారాన్ని బేస్ చేసుకొని ఈడీ సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించి కేసును టేక్ ఓవర్ చేశారు. గతంలో విజయసాయి రెడ్డి వద్ద నుంచి కూడా కొంత ఆయన ఈడీ ఆఫీస్కి పిలిపించి ఆ సమాచారాన్ని సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. తాను ఎప్పుడైనా విచారణ సహకరిస్తానంటూ కూడా గతంలో ఆయన చెప్పారు. ఆ తర్వాత వరుసగా ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో కీలక పాత్ర పోషించిన అందరినీ కూడా ఒక్కొక్కరిని విచారించే ప్రయత్నం ఈడీ అధికారులు చేసిన నేపథ్యంలో తాజాగా మరొకసారి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ ప్రధాన నిందితులకు సంబంధించిన ఇళ్లలో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణం సాగినట్టుగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెట్ ధృవీకరించింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ సోదాలలో కూడా చాలా కీలక విషయాలు రాబట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఇటు రోడ్ నెంబర్ 70లోని విజయసాయి రెడ్డి నివాసంతో పాటు ఈ కేసుకు సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరిలో కూడా రాజకేశ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో కూడా సోదాలు ఏకల్లో సాగుతున్న కాబట్టి చాలా కీలక విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గతంలో ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరైన వారు ఇచ్చిన సమాచారం మేరకు అందుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చేస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో చాలా కీలక విషయాలు సాగే అవకాశం కనిపిస్తుంది. సుదీర్ఘ విచారణ జరుగుతున్న అవకాశం కనిపిస్తుంది. సోదాల్లో చాలా కీలక విషయాలను రాబట్టే ప్రయత్నమే ఈడీ అధికారులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.